శర్వాణి, ఎప్పటికైనా నీ మెడలో తాళి కట్టేది మాధవే. వదినా, నువ్వు చెప్పినట్టే మాధవ్ దగ్గరికి వెళ్ళి శర్వాణి అమృతని ఏదేదో చేద్దాం అనుకున్నాను. కానీ ఒక పరాయి మగాడు నా చెయ్యి పట్టుకుని బెడ్రూమ్ లోకి వెళ్దాం రావే అని పిలిచినప్పుడు నేను ఒక ఆడదాన్ని కదా అన్న విషయం గుర్తొచ్చింది. నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ విలువేంటో అర్థమైంది. అన్ని వదిలేద్దాం అనుకున్నాను వదినా. ఇంకా ఎన్నాళ్ళిలా బ్రతుకుతామని నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ ఇంతలోనే ఆ మాధవ్ చేసిన పని ఇక్కడ నా కడుపు మీద కొట్టినట్టు చేశాడు. ఏ ఆడది గర్భశోకాన్ని కోరుకోదు. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటారని చెప్పిన తర్వాత కూడా ఆ రాస్కిల్ మాధవ్ గాడు నన్ను చీకటి గదిలో బంధించి బలవంతంగా అబార్షన్ చేసి నన్ను నా కడుపులో పెరుగుతున్న బిడ్డని దూరం చేశాడు వదినా. నేను జన్మలో తల్లినయ్యే అవకాశం ఉండదని డాక్టర్స్ చెప్పారు. మాధవ్ వల్ల నేను తల్లినయ్యే అవకాశం పోగొట్టుకున్నాను. ఏడోక మన టార్గెట్ ఆ శర్వాణి అమృతలు మాత్రమే కాదు, ఆ మాధవ్ గారు కూడా. ఎవరిని వదలదు వదినా. ఆడది ఆవేశంగా జుట్టు ముడేసుకొని కొంగు నడుముకు చుట్టి సవాల్ విసిరితే ఎంతటి మగాడైనా ఎదురు నిలబడి తట్టుకోలేడు. ఇప్పుడు అదే ఆవేశంతో చెప్తున్నాను వదినా, ఆ మాధవ్ గాడి పతనం చూస్తాను. నాకు ఏ గర్భశోకమైతే మిగిల్చాడో అదే శోకం వాడికి మిగిలిస్తాను. వాణ్ణి ఏ మృణాలిని వచ్చి కాపాడుతుందో, ఏ అమృత వచ్చి కాపాడుతుందో నేను చూస్తాను. అదే మరదల ఆవేశం అంటే. గతంలో ఆ పోలీస్ పోరి శర్వాణి నా తమ్ముణ్ణి చంపి నాకు ఇలాంటి ఆవేశాన్ని మిగిల్చింది. అప్పుడు రగిలినమంట ఇంకా నాలో రగులుతూనే ఉంది. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే. మాధవ్ గాడి మీద రాయి విసిరితే అది అమృతకి తగులుతుంది. అట్నుంచి వెళ్ళి శర్వాణికి తగులుతుంది. ఒక్క దెబ్బకు 3 పిట్టలు. నువ్వు లోపలికెళ్ళి ఫ్రెష్ అప్ అయి ప్రశాంతంగా ఉండు. నెక్స్ట్ వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో, రాయి ఎలా విసిరాలో నేను చెప్తాను. రే బాసు,
అక్క, నీ పెళ్ళాన్ని లోపలికి తీసుకెళ్ళరా. ఏంటక్క ఈ అన్యాయం? చేసిందంతా నువ్వు చేసేసి ఇన్నాళ్ళు శర్వాణి మాధవ్, ఇప్పుడు కీర్తిని కూడా అందర్నీ డమ్మీ చేసి ఆడుకుంటున్నావు కదక్కా. అవతార్, ఇక్కడ బతకాలంటే రెండు. ఒకటి మనం డమ్మీ అవ్వాలి, లేదంటే ఎదుటివాణ్ణి డమ్మీ చేయాలి. మొదటిది నా బాడీకి సూట్ అవదురా. అక్క అక్క ఏంట్రా? అది కాదక్క, నాకు చిన్న సందేహం. కీర్తి తనకు అభాషం చేయించింది మాధవ్ అని నమ్ముతుంది. ఒకవేళ ఈ అభాషం చేయించింది నువ్వే అని తెలిస్తే? రే, అదేరా నా స్క్రీన్ ప్లే అంటే. దానికిప్పుడు నేను వెళ్ళి అబార్షన్ చేసింది నేనే అని చెప్పినా, ఎందుకొదినా ఆ మాధవ్ గారిని వెనకేసుకొస్తున్నావని నాకే ఎదురు ప్రశ్న వేస్తుందిరా. అలా సెట్ చేశానురా నేను. కీర్తి, నీకు నిజం చెప్పాలి. దేని గురించి? నీ అబార్షన్ గురించి. నీకు అబార్షన్ చేయించింది మాధవ్ కాదు, మా అక్క. కావాలని ఇదంతా. చెప్పానా, రియాక్షన్ అలా ఉంటుంది. అది ఇప్పుడు ఎవరు నిజం చెప్పినా నమ్మదురా. నేను నీ కట్టుకున్న భార్యని. ఇంకెప్పుడు ఆ మాధవ్ గారిని వెనకేసుకుని రావాలని ట్రై చేయకు. జరిగిందేంటో నాకంతా తెలుసు. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. వాడు మారతాడన్న ఆశ నాకు చచ్చిపోయింది. నేను వాడిని తీసుకుని లండన్ వెళ్ళిపోతాను శర్వాణి. అత్తయ్య, దేశాలు దాటినంత మాత్రాన సమస్యని దాటుకుని పోలేరు. నేను ఆల్రెడీ యశ్వంత్తో చెప్పాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. యశ్వంత్ తను ప్రేమించే అమ్మాయి కోసం ఆరాటపడుతున్నాడే కాని ఆ అమ్మాయి ఇతని కోసం ఆరాటపడటం లేదు. నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలీదు. కాని తను యశ్వంత్ని ప్రేమిస్తే మీరు లండన్ నుండి ఇండియాకి రావాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. నేను లండన్ నుంచి వచ్చింది నన్ను, నా ప్రేమను నలుగురు చులకనగా చూడ్డానికి కాదు. నేను ఇండియా నుంచి వెళ్ళిపోతే ఒకటి తనతోనే వెళ్తాను, లేదంటే నా ప్రాణాలే వదిలేసి వెళ్ళిపోతాను. యశ్వంత్, నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం నువ్వు ప్రాణాలు వదిలేస్తానంటున్నావు. మరి నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న మీ అమ్మ, ఆ పిచ్చిపిల్ల సంయుక్త, శంకర్ అప్ప వాళ్ళ ఫ్యామిలీ, మరి వాళ్ళనేం చేస్తావో చెప్పు. నాకే సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటావా? నువ్వు దక్కవన్న నిజం తెలిస్తే
సంయుక్త గుండాగి చచ్చిపోతుంది యశ్వంత్, 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 చచ్చిపోతుంది యశ్వంత్. శర్వాణి, నేను నా కోసం బతుకుతున్నాను. నాకు నచ్చినట్టు నేను బతకాలనుకుంటున్నాను. మా అమ్మ ఇచ్చిన మాట కోసమో లేక సంయుక్త కోసమో నన్ను నేను చంపుకొని బతకాలనుకోవట్లేదు. ఓహో, మరి నీలాగే నువ్వు ప్రేమించే అమ్మాయి కూడా తనకు నచ్చినట్టే బ్రతకాలని నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు యశ్వంత్? అన్నీ నీవైపే నిలబడి ఆలోచించడం కాదు, ఎదుటి వ్యక్తి వైపు కూడా నిలబడి ఒక్కసారి ఆలోచించు. ఒక అమ్మాయి లేకపోతే ప్రపంచమే లేదని నువ్వంటున్నావు, కానీ ఇదే ప్రపంచంలో అమ్మా నాన్న లేకపోతే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు అంటున్నాను. కన్నీళ్లు కళ్ళల నుండి రాలేదురా, దాని జీవితం నుండి రాలే. వాటి భారం చూసేవాళ్ళకి అర్థం కాదు, మోసేవాళ్ళకే అర్థం అవుతుంది. మా బావ పేరు మీద సాయిబాబా గుళ్ళో, వెంకటేశ్వర స్వామి గుళ్ళో, ఆంజనేయ స్వామి గుళ్ళో అర్చన చేసి వస్తుండాను. రేపటి నుండి ముక్కోటి దేవతలకు, ముక్కోటి గుళ్లకు పోయి 3 సార్లు మా బావ పేరు మీద అర్చన చేయిస్తాను. నాకు సిగ్గేస్తా ఉండదు. వంచున నిలబడి ఉన్నాను అర్చన. ఒక్కసారైనా నిన్ను గుర్తు రాలేదా? ఇదేంది, కాలింగ్ బెల్ కొడదామంటే ఇట్టా తలుపులు ఓపెన్ చేసే ఉండారు. వీళ్ళు తలుపులు తెరిచి లోపల ఏం చేస్తుండారబ్బా? అర్చన, నువ్వు, నేను, మన జ్ఞాపకాలు, ఈ డైరీలో రాసుకున్న తీపి గుర్తులు అన్నీ ఇవాళ అందరి చూపులు నా వంక పిచ్చివాడ్లా చూపిస్తున్నాయి. నేను బ్రతికుండగా నిన్ను మర్చిపోలేను అర్చన, మర్చిపోలేను. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే
మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ. కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. మా బావ స్నానం చేస్తా ఉండాడా? రాని రాని. అయ్యి ఏందిది? ఓహో, మా బావ డైరీయా? సంయుక్త 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 సంయుక్త. యశ్వంత్, ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? చెయ్యి. ఆవేశంలో నన్ను నేను మర్చిపోయాను. ఐఎమ్ సారీ సంయుక్త. తప్పు చేశాను, నన్ను క్షమించు. సంయుక్త, ఏంది బావా అట్ట అంటున్నావు? మొగుడు పెండ్లాన్ని కొడితే తప్పవుతుందా? అలా అని రామాయణంలో రాసిండ్రా, భారతంలో రాసిండ్రా? ఇదిగో బావా, మొదటిసారి నువ్వు నా చెంపను తాకేవని ఆ
ఆనందం తట్టుకోలేక కన్నీళ్ళొచ్చినాయి. అయినా ఇదిగో శర్వాణి అత్త, మా మొగుడు పెండ్లాల మధ్య మీరెందుకు? మేం తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. ఈడ మీకేం పని? పోండి ఇక్కడి నుంచి. బావా, నాకు ఇంగ్లీష్ రాదు. ఆ డైరీలో ఇంగ్లీష్లో రాసిన నీ చేతి రాత భలే ఉండాది బావా. ఇదిగా నీకోసమే గుడికి వెళ్ళి అర్చన చేయించొస్తున్నా. బావా, నేను మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడవేంది? నువ్వు నన్ను కొట్టినానని ఫీల్ అవ్వబాక. అర్చన కనపడిందమ్మా. నా ప్రాణం, నా సర్వస్వం, నేను ప్రేమించిన అర్చన కనపడిందమ్మా.